వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చికెన్ పికిల్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీడియోలోకి వెళ్ళి ముందుగా అయితే మన ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోవడం. మనం ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఎల్లుల్లిపాయ, అల్లం, ఒక స్పూను ధనియాల పొడి, ఇంకా ఆలుకళ్ళు, అది గుండెట ఆడించుకొని అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు ఉంటారు కదా, ఆ చికెన్లో 1/2 స్పూన్ సాల్టు, స్పూను పసుపు, నూనె ఇవన్నీ వేసుకొని అయితే బాగా అయితే చికెన్ అయితే కలుపుకోవాలి. ముక్కే అన్నంతసేపును మనం అయితే ముందుగా అయితే కలుపుకున్నాక కలుపుకుని చికెన్ అయితే ముందుగా అయితే రుబ్బెట్టుకోవాలి. అలాగే ఉడికినంతసేపు అయితే మనం మూట అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఉంది కదా, వాటర్ కూడా ఉడికిపోయేలా అయితే ఉడకబెట్టుకుందాం మనం చికెన్ని. మళ్ళీ మూట వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా చికెన్ ఉడికిపోయాక అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ముందుగా అయితే మనం నూనె అయితే వేసుకోవాలి. మనం సరిపోయిన నూనె అయితే వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా ఎక్కిన దాంట్లో అయితే మనం పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ప్లేట్లో, అయితే ఇందులో వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఇప్పుడైతే బాగా వేపుకున్న తర్వాత అయితే మనం ముందుగా ఆడుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంట్లోని మనం పచ్చివాసన పోయినా చేపి అయితే వేపుకున్న తర్వాత అయితే చెప్పాను కదా, ఆ పొడి అయితే ఇంట్లో వేసుకోవాలి. ఆడిన పొడి వేసుకున్నాకైతే మళ్ళీ బాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ కారం చూసుకోవాలి. చికెన్ చల్లారకైతే ఒక కప్పు నిమ్మకాయ నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పిక్కి అయితే రెడీ అయిపోయింది. చూసేద్దాం మనం. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య.